వెల్కమ్ టు రా న్యూస్. నేను మీ రమేష్ని. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలను మన గురించి మాట్లాడుకోవాల్సి వస్తే గురు శిష్యుల సంబంధాన్ని గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు టీడీపీలో పనిచేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయ్యాడు. అదే టీడీపీ నాయకుడైన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సీఎం అయ్యాడు. అయితే వీళ్ళిద్దరు ఇప్పుడు సీఎం స్థాయిలో ఒకరినొకరు కలుసుకోబోతున్నారు. ఈరోజే మనకు ఒక విషయం తెలిసి వచ్చింది. జనరల్గా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక లేఖ రాయడం అనేది జరిగింది. ఆ లేఖ సారాంశం ఏంటంటే ఉమ్మడి రాష్ట్రం సంబంధించిన అంశాల గురించి చర్చించుకుందాము, దానికి ఓ రోజు మీరు ఒక మీటింగ్ పెట్టండి, ఆ మీటింగ్ కూడా హైదరాబాద్లోనే పెట్టండి అని చెప్పేసి ఒక లేఖ రాయడం అనేది జరిగింది. అయితే మనకు చంద్రబాబు నాయుడు మరియు రేవంత్ రెడ్డి మధ్యలో ఉన్న సాన్నిధ్యాన్ని గురించి మాట్లాడుకోగలిగితే, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీలో రేవంత్ రెడ్డి పనిచేయడం అనేది జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు టీడీపీ చాలా బలమైన పార్టీగా ఉండేది. ఆ పార్టీలో రేవంత్ రెడ్డి కూడా పనిచేయడం అనేది జరిగింది. అప్పుడు పనిచేసినప్పుడు రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితులుగా చంద్రబాబు నాయుడుకు చెప్పుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబును అమితంగా ప్రేమించే చాలామందిలో రేవంత్ రెడ్డి ఒకరు. ఎందుకనంటే రేవంత్ రెడ్డి తెలుగుదేశంలోనే తన రాజకీయ ఓనమాలు నేర్చుకొని అక్కడి నుంచి మొదలైపోయి ఇప్పుడు అంచెలంచెలుగా వెదుగుతూ తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయ్యాడు. అయితే ఈరోజు జరిగిన ఒక విషయంలో ఒక లేఖలో మనకు స్పష్టంగా తెలియవస్తుంది ఏంటంటే, ఇద్దరు సీఎంలు కలిసి ఉమ్మడి రాష్ట్రం అంశాల గురించి, అంటే రాష్ట్ర విభజనలో జరిగిన అంశాల గురించి మాట్లాడుకొని వాటిని క్లారిటీగా ఒక కొలిక్కి తీసుకొద్దామని చెప్పేసి వీళ్ళిద్దరు మాట్లాడుకోవడానికి ఒక వేదిక కావాలి. కాబట్టి దాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక లేఖ ద్వారా తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డికి పంపించడం జరిగింది. ఆ లేఖలో ఉన్న సారాంశాన్ని గురించి మీకు చెప్పాను కదా. యాక్చువల్గా ఆ లేఖలో ఉన్న సారాంశం ఏంటనంటే, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ యొక్క ఆస్తుల బదలాయింపులు ఏంటి, ఎవరెవరికి ఏ ఆస్తులు రావాలనేది కొంత ఆ సందిగ్ధంలో ఉండేది. వాటిని ఎలా పంచుకోవాలి ఏంటిదనేది చేయడం కోసం, ఈ చర్చను చేయడం కోసం అని చెప్పేసి ఒక లేఖ రాశారని చెప్పాను. ఆ లేఖ లోని అంశాలను చర్చించడం కోసం హైదరాబాద్లోని ఒక మీటింగ్ పెట్టండి, ఆ మీటింగ్లో మనం కలుసుకొని దీని గురించి మాట్లాడమని చెప్పేసి చంద్రబాబు నాయుడు అడగడం అనేది జరిగింది. అది తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డిని. ఇప్పుడు ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి కాదనలేను కదా. ఖచ్చితంగా ఈ మంత్లో 6వ తారీఖు నాడు కలిసేలాగా ఏర్పాట్లు చేయబోతున్నారనేది మనకి తెలిసి వస్తుంది. ఏది ఏమైనా టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. అదే తన గురువుని ఇప్పుడు 6వ తారీఖు కలవబోతున్నాడు. ఈ యొక్క కలయిక ఎలా ఉంటుందో మనం అందరం ఊహించవచ్చు. వాళ్ళకు కూడా ఎంత ఉత్కంఠభరితంగా, అంటే గురువును కలవబోతున్న ఒక శిష్యుని గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. కానీ ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం గురువు శిష్యు అని. కానీ ఎప్పుడైతే ఈ యొక్క చర్చలు ప్రారంభమవుతాయో అప్పుడు దాన్ని రెండు రాష్ట్రాల మధ్యలో జరిగే చర్చగానే భావించాలి. రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ఒక సీఎం పొజిషన్లో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు కూడా అక్కడ ఒక సీఎం పొజిషన్లో ఉన్నాడు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో జరిగేది కేవలం ప్రభుత్వానికి సంబంధించిన మాటలే జరుగుతాయని చెప్పొచ్చు. వీళ్ళిద్దరు ప్రత్యేకంగా ఏం కలవట్లేదు, అధికారికంగా కలుస్తున్నారు. కాబట్టి ఏదైతే కంపల్సరీ మాట్లాడుకోవాల్సిన విషయాల పట్ల ప్రభుత్వాలు ఎవరెవరికి ఏమొస్తాయి ఆస్తులు అనేది గురించి మాట్లాడతారనేది మనం భావించవచ్చు. ఏది ఏమైనా కానీ చంద్రబాబు నాయుడు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎందుకనంటే తన కోటరి నుంచి తన శిష్యుడు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆ ముఖ్యమంత్రి దగ్గరికి ఇప్పుడు వెళ్ళి మాట్లాడుతున్నాడు. అలాగే రేవంత్ రెడ్డి కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటాడు అనుకుంటాను. ఎందుకనంటే తను కూడా ఒక గురువు దగ్గరికి వెళ్ళి సీఎం పొజిషన్లో తను ఎదురెదురుగా కూర్చొని మాట్లాడమనంటే ఏదైనా శిష్యునికి చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. చూద్దాం వీళ్ళిద్దరి కలయిక ఎలా ఉంటుంది, ఎంతవరకు ఈ ఒక ఉమ్మడి రాష్ట్రంలో అంటే ఆస్తుల గురించి చర్చలు ఎలా జరుగుతాయి, ఒక కొలికి వస్తాయా లేదా అనేది రానున్న కాలంలో మనం తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ రా న్యూస్ చూస్తున్నందుకు. చూడడం కాదు, దీన్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.